హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనుకున్నదొకటి అయినది ఒకటి అంటే ఇదేనేమో ఫ్రెండ్స్. నేను ఒక డిజైన్ పెడదామని స్టార్ట్ చేశాను, అదైతే ఇంకో డిజైన్ అయిపోయింది. అది ఎలా ఉందో ఏంటో వీడియో ఎండింగ్ వరకు చూసి అది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏం లేదండి, మా పాపది బర్త్డే వస్తుంది. తను ఎప్పటి నుంచో నన్ను కోన్ పెట్టమని అడుగుతుంది. నేను పెడతానులేమ్మా అని చెప్తూ ఉన్నాను. ఏదో ఒక ఫంక్షన్ వస్తుంది, అలాగే బర్త్డేస్ వస్తున్నాయి. నేను ఈసారి పెడతానులే, నెక్స్ట్ ఫంక్షన్కి పెడతానులే, నెక్స్ట్ ఫెస్టివల్కి పెడతానులే అని చెప్తూ వచ్చేదాన్ని. ఈసారి అయితే నాకు తప్పలేదండి. వాళ్ళ అత్త ఊరికి వెళ్ళింది. ఎప్పుడైనా వాళ్ళ అత్తే పెడుతుంది, కోన్ అయినా జడలైనా. ఇంక ఈసారి తను ఊరికి వెళ్ళింది పండక్కి, ఇంకా నాకైతే తప్పలేదు. కానీ ఒప్పుకోలేదు అసలు మా పాప అయితే. ఎవరన్నా వేస్తారేమో అని చూశాను కానీ ఎవ్వరూ లేరు. ఇంక నాకే ఇంక వేయాల్సొచ్చేసింది. నేను చిన్నప్పుడు చాలా మందికి కోన్ పెట్టాను. మ్యారేజెస్‌కి కూడా, అంటే పెళ్లి కూతుర్లకు గూడా కోన్ పెట్టాను. అలాంటిది ఇప్పుడు నా మ్యారేజ్ అయిన తర్వాత కోన్ మీద అసలు ఇంట్రెస్ట్ అయితే పూర్తిగా పోయింది. కోన్ పెట్టుకోకుండా, నెయిల్ పాలిష్ వేసుకోకుండా ఒక ఫంక్షన్ గానీ, ఒక ఫెస్టివల్‌కి గానీ రెడీ అయ్యేదాన్ని కాదు. అలాంటిది ఇప్పుడు కోన్ మీద గానీ, దేని మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ తప్పట్లేదు, మా పాప కోసం మళ్ళీ నేర్చుకున్నాను. మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నా నేను చిన్నప్పుడు. తన దగ్గర నేర్చుకొని అందరికీ వేసేదాన్ని కోన్. అంటే మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి, చిన్న పిల్లలుంటారు గదా! వాళ్ళకి, పెళ్లి కూతుర్లకి అలా పెట్టేదాన్ని. అలాంటిది నేనింక పూర్తిగా మర్చిపోయాను. ప్రెస్ చేయడం కూడా నాకైతే ఈ మధ్య ఇంకా రాలేదు. ట్రై చేద్దామంటే. ఇంక మా పాప ఒప్పుకోలేదని మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఏం చేశానంటే ఒక బుక్ తీసుకొని బుక్‌లో ప్రాక్టీస్ చేసేదాన్ని. అలా ప్రాక్టీస్ చేసి ఇలా కోన్ డిజైన్ అయితే వేశాను. కానీ నేనొక డిజైన్ అనుకున్నాను. ఇక్కడ ఇంకో డిజైన్ వచ్చింది. అదేనండి, అనుకుందొకటి అయిందొకటి అంటే. ఏం లేదండి. కోన్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.